హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే షోకేస్ కబోర్డ్ పలకలు ఎలా వెక్కిస్తారని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలామంది అయితే కామెంట్ రూపంలో అన్న పలకలు ఎలా వెక్కిస్తారు, వాటి కొలతలు ఎలా ఉంటాయని చాలామంది అయితే కామెంట్ రూపంలో అడగడం జరిగింది. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుద్ది. పలకలు కూడా ఎలా ఎక్కించాలని మీకు తెలుస్తుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం పలకలు బిగించేటప్పుడే మాత్రం కొలత వేసుకోవాలి. ఫస్ట్ మనం కబోర్డ్ ప్లాస్టింగ్ చేస్తాం కదా, చేసినప్పుడు మాత్రం కరెక్ట్గా లెవెల్ వేసి కొలతల మీద అయితే మనం గీసుకోవాలి పలకలు. సో అలా గీసుకోవడం వలన మనకి పలకలు బిగించేటప్పుడు కూడా లెవెల్గా ఉంటాయి. లేదా అప్పుడు కొంచెం లెవెల్ లేకపోయిందంటే మనం ఇప్పుడు పలకలు బిగించేటప్పుడు కొంచెం లెవెల్ వేసుకోవాలి. అంటే టీప్ లెవెల్ అంటారు కదా, బడ్డుతో లెవెల్ అయినా వేసుకోవచ్చు. లేదంటే మూలమట్టం పెట్టి స్టోక్ వేస్తే మనకు లెవెల్గా అంచనా తెలిసిపోతుంది. సో మూలమట్టం అయితే వాడాలి బిగించేటప్పుడు మాత్రం. మూలమట్టం వాడడం వలన ఏంటంటే పలకలు మనకి లెవెల్గా ఉండేటట్లయితే నీట్గా అవపడతాయి లెవెల్గా. సో అలా చూడండి. ప్రతి పలక అయితే కొలత మీద వేసి చూసుకోండి. అంటే ఒక పలక సైడ్ని మనం బిగించేటప్పుడు మాత్రం కొలత ఉండేటట్లు చూసుకోవాలి. ఈ సైడ్ కానీ ఈ సైడ్ బార్డ్స్ రెండు సమానంగా ఉండేటట్లయితే చూసుకోవాలి. సో అలాగా చూసుకుంటే మనకి కబోర్డు మొత్తం కరెక్ట్గా వస్తుంది. అదే ఒక పక్క ఎక్కువ వచ్చి ఒక పక్క తక్కువ వచ్చిందంటే మనకి కబోర్డు మొత్తం చూసేసరికి తేడాలా కనిపిస్తుంది. కాబట్టి మనం కరెక్ట్గా కొలత మాత్రం చూసుకోవాలి. కబోర్డ్ చేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా తోకకి లెవెల్గా ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ తక్కువలు ఉండడం వలన మన కబోర్డు వెంటనే తేడా బిగించినప్పుడు మనకు చూపించద్ది. కాబట్టి బిగించేటప్పుడు మాత్రం లెవెల్గా ఉండేటట్లయితే చూసుకోండి. అలాగే ప్రతి పలక బిగించేటప్పుడు ఒక 1/2 ఇంచ్ లోతుగా ఉండేటట్లు చూసుకుని గాడి కొట్టుకోండి. మనం ప్లాస్టిక్ 1/2 ఇంచ్ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి లోతు మన గాడిలోకి పలక వెళ్తే చాలా బలం ఉంటుంది. కాబట్టి మనకి ఏమైనా తగిలినట్టయితే కొంచెం సున్నం రేసులు కొట్టుకొని అలాగ 1/2 ఇంచ్ గాడి కొట్టుకుంటే చాలా మంచిది, పలకలకు కూడా బలం ఉంటుంది. సో కబోర్డు పలకలు ఇక్కడ మనం బెడ్లు పేర్చి మనం చేయొచ్చు. కాకపోతే ఒకరోజు పలకలు వేయడం జరుగుతుంది, మళ్ళీ మరుసటి రోజు ఫినిషింగ్ చేయడం జరుగుతుంది. కిందన పోయడం వలన పలకలు చాలా బలం ఉంటాయి. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే పలకలు ఎలా పోస్తారని వీడియో కూడా చేశాను. మీరు చూడాలనుకుంటే ఆ వీడియో కూడా చూడొచ్చు, కబోర్డు పలకలు ఎలా వేస్తారని. సో కింద పోయడం వల్ల చాలా బలంగా ఉంటాయి. షోకేస్ కబోర్డు పలకలకి యూజ్ చేసేవి 4M రాడ్లు. 4M రాడ్లు 1/2 ఇంచ్ మందం, 1/2 ఇంచ్ కన్నా తక్కువ ఉండేటట్లు చూసుకోండి. పలకలు ఎంత సన్నంగా ఉంటే కబోర్డు అంత అందంగా ఉంటుంది. అది పెద్ద కబోర్డు అయినా చిన్న కబోర్డు అయినా సరే. సో షోకేస్ కబోర్డ్ డిజైన్కి అయితే 4M గజాలు అయితే యూజ్ చేయాలి. సిమెంట్ పాలు ఎలా కలపాలని మీకు డౌట్ ఉండొచ్చు. సిమెంట్ పాలు అయితే 2 గమెలు ఇసుకున్న గమెన్ సిమెంట్ అయితే వేసుకోవాలి. సో అలా కలుపుకొని వేసుకోవాలి. అలా వేసుకోవడం వలన పలకలు అయితే సింపుల్గా మనకి 2 గమెలు ఇసుకున్న 1 గమెన్ సిమెంట్ ద్వారా ఒక కబోర్డు పలకలు అయితే వేసేయవచ్చు. మీరు చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమైపోద్ది. కబోర్డు పలకలు అయితే ఎంత సన్నంగా వేస్తే అంత మంచిది, చాలా నీట్గా ఉంటాయి. సో మీరు కబోర్డు పలకలు ఇంకా ఎలా వేస్తారని మన ఛానల్లో అయితే డిజైన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే పలకలు కూడా ఎలా వేస్తారని అప్లోడ్ చేయడం జరిగింది. డిజైన్స్ పలక కూడా ఎలా వేస్తారని కూడా వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటే చూడండి. అలాగే ప్రతిదైతే నేను ఇలాగ పని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఎక్కువ ఏ టాపిక్ మీద వీడియోలు చేయాలో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ఎక్కువగా అయితే నేను ఆ టాపిక్స్ తీసుకొని వీడియో అయితే చేయడానికి నేను ట్రై చేస్తాను. సో హౌస్ ప్లాన్ గురించి కానీ, అలాగే ఇలాగ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, అలాగే ఇల్లుకి వాస్తు ప్రకారం గురించి కానీ మీరు ఏవైనా కామెంట్ చేస్తే నేను వీడియోలు అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, కబోర్డు పలకలు అయితే ఇలాగైతే వెక్కించుకోవాలి. ప్రతిదీ మనం పలక మీద పలక వచ్చేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే అలాగ రావడం వల్ల పలకలు చాలా బలంగా ఉంటాయి. వీటిలో సిమెంట్ పాలు ఎలాగ వేస్తారంటే 4 టాపీలు ఇసుక వేసి 2 టాపీలు సిమెంట్ వేసుకొని కలుపుకొని ఈ జాయింట్లు రాసుకుంటే సరిపోతుంది. సో అలా అయితే రాయండి. అలా మొత్తం రాసుకున్న తర్వాత నీట్గా జాయింట్లు రాసుకొని మళ్ళీ కబోర్డు పలకలు మనం మొత్తం బిగించేస్తాం కదా, అప్పుడైతే నీట్గా మనం ఫినిషింగ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఇలా ఎక్కించడం ఏంటంటే ఒక మేస్త్రికి పూటకి ఎక్కించవచ్చు, పూటకి లేదా
1 గంట ఎలాగో ఎక్స్ట్రా పడుతుంది. కాబట్టి ఇలా చూడండి, సీనియర్లు అయితే ఒక పూటకి ఎక్కించవచ్చు. కబోర్డ్ పలకలు అయితే సింపుల్గా అంటే డిజైన్ బట్టి ఉంటాయి. ఇంకా డిజైన్స్ అయితే కొంచెం టైం పడుతుంది. ఇది సింపుల్గా ప్లెయిన్లో కబోర్డు. ఈ కబోర్డ్ సైజ్ ఎంత మీకు డౌట్ ఉండొచ్చు. సో 4x4 సైజు కబోర్డు. 4x4 సైజులో కబోర్డ్ అయితే మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. సో వీళ్ళకైతే ఈ డిజైన్ నచ్చింది, వీళ్ళకి ఇలా చేసాము. కాబట్టి మీరు డిజైన్స్ ఏమైనా చూడాలనుకుంటే మన ఛానల్లో కబోర్డ్ డిజైన్స్ వీడియోలోనే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతాయి డిజైన్స్ ఎలా ఉంటాయో. అంటే రకరకాలుగా డిజైన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తగ్గట్టు డిజైన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, కబోర్డ్ పలకలు అయితే ఇలా ఎక్కిస్తారు. ప్రతిదీ పలక పెట్టేటప్పుడు టేప్ కొలత ఉండేటట్లు చూసుకోండి కరెక్ట్గా. సైడ్ పలక ఎలా ఉందంటే పక్క బాట్స్ పలక కొలత ఎలా ఉందో సేమ్ అదే కొలత ఇవతల పక్క కూడా ఉండాలి. సో సమానంగా ఉండేటట్లు అయితే చూసుకోండి. చిన్న ఒక 1/2 ఇంచ్ కూడా తేడా ఉన్నా మనకు లాస్ట్లో మనకు కనిపించేస్తుంది. ఎందుకంటే పెద్ద బాట్స్ చిన్న బాట్స్ వాళ్ళకి కనిపిస్తుంది. సో బిగించేటప్పుడు తేడా లేకుండా అయితే చూసుకోండి. వీలైతే గాడి కొట్టండి, పర్లేదు. గాడి కొట్టుకొని ఇలాగ కరెక్ట్గా లెవెల్గా ఉండేటట్లు చూసుకోండి. సో టైం పడుతుంది అనేసి మీరు మామూలుగా బిగించిస్తే మాత్రం లాస్ట్లో మనకి తేడా పడుద్ది కబోర్డు. అప్పుడు బిగించిన తర్వాత మనం ఏం చేయలేము, ఎందుకంటే పలక కాబట్టి కరెక్ట్గా టేప్ నాటు పెట్టుకొని ప్రతిదీ చెక్ చేసుకొని అలాగే మూలమట్టం వేసుకొని అయితే చేయండి. చాలా బాగుంటుంది, వర్క్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం మొత్తం బిగించిన తర్వాత ఏమైనా తేడా ఉన్నా మళ్ళీ ఏం చేయలేము కబోర్డులు. కాబట్టి ఫస్ట్ బిగించేటప్పుడు మూలమట్టమును కరెక్ట్గా లెవెల్ వేసుకొని ఇలా కొలత వేసుకొని అయితే చూసుకోవాలి. అలా చూసుకుంటే సింపుల్గా మనం కబోర్డ్ పలకలు అయితే ఎక్కించవచ్చు. చూసారు ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నామో, వర్క్ అయితే మీకు అర్థమైపోద్ది. సో కబోర్డ్ పలకలు అయితే ఇలా బిగించాలి, ఇలా చేయాలి అనేసి. ప్రతిదీ మాత్రం మనకి పలకలు ఏమైనా వీళ్ళకి ఎక్కువ ఇంకా మనకి ఎక్కువ తక్కువలో ఉండొచ్చు పలకలు, కొన్ని పోసేటప్పుడు ఎక్కువ తక్కువ తేడా వస్తాయి. సో వీలైతే టాపీతో చెక్కవచ్చు, లేదనుకుంటే మిషన్ ఉంటే మిషన్తో మనం కట్ చేయొచ్చు. మిషన్తో కట్ చేస్తే కొంచెం ఫాస్ట్గా పని అవుద్ది, టాపీతోనైతే కొంచెం లేట్గా అవుద్ది. సో ఈ పలకలు బిగించాలంటే ఫస్ట్ రోజు ఒకరోజు పోస్తే మళ్ళీ మరుసటి రోజు తీసి బిగించవచ్చు. ఎందుకంటే మనం సిమెంట్ బాగా ఎక్కువ వేస్తాం కాబట్టి మనం బిగించవచ్చు. ఒక రోజు పోసి మరుసటి రోజు అయితే మనం బిగించవచ్చు. కబోర్డ్ అయితే 2 రోజులకు తయారు చేయొచ్చు. పలకలు అనుకుంటారు చాలామంది, పలకలు ఒకరోజు వేసాం కదా ఒక 2-3 రోజులు ఆరాలనుకుంటారు. సో మనం వేసేది బాగా సిమెంట్ వేస్తాం, బాగా సన్నం వేస్తాం కాబట్టి ఒక రోజు అయితే సరిపోతుంది. సో అలా చూసుకోండి. కబోర్డ్ పలకలు వేసేటప్పుడు మాత్రం ఫస్ట్ రోజు పోసి మళ్ళీ మరుసటి రోజు అయితే బిగించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువ తక్కువలు ఉన్నా సరే కొంచెం పొదల మీద మనం టాపీతో చెక్కినా సరే ఊడుతుంది, మిషన్తో కోసినా అవుతుంది. కాబట్టి అలా చేయండి. సో మరుసటి రోజు వెంటనే మనం పలకలు బిగించుకుంటే చాలా మంచిది. సో కబోర్డు పలకలు కూడా మనం ఎక్కించిన తర్వాత ఫినిషింగ్ మరుసటి రోజైనా చేయొచ్చు, లేదు అనుకుంటే మళ్ళీ వెంటనే చేసేవచ్చు. సో వెంటనే చేస్తే ఆ కబోర్డు మొత్తం క్లియర్ అయిపోద్ది ఫినిషింగ్. కాబట్టి అలా చేయండి కబోర్డ్ వరకు. సో చిన్నవి మీకు ఏమైనా పలకలు చిన్నవి అంటే ఒక పక్క ఎత్తు డౌన్ ఉన్నా సరే చిన్న గజం పుల్లనే పెట్టవచ్చు, లేదంటే చిన్న కట్టిది ఏదైనా తీసుకుని పెట్టచ్చు. ఇది చూడండి ఫ్రెండ్స్, మీకు కనబడుతుంది కదా, ఒక బాట్స్కి ఏమో చిన్న కట్టి పెట్టాం కాబట్టి అలాగైనా పెట్టచ్చు. ఒక పైప్ మొక్క కానీ ఏదైనా తీసుకొని, అంటే మనకు పలక ఏదైనా కొంచెం బెండ్ అయినా సరే. సో లెంత్ పలకలు అయితే బెండ్ అవుతాయి, దగ్గర పలకలు కాబట్టి బెండ్ అవ్వవు. సో అలా చూసుకోండి. చాలా పెద్ద కబోర్డులు అయితే మినిమం అలా ఉంటాయి. సో రాడ్లు అయితే ప్రతి పలక కంటే కబోర్డ్ సైజు ఎక్కువగా 6 అంగుళాలు 7 అంగుళాలు ఉండేటట్లు చూసుకోండి షోకేస్ కబోర్డ్కి అయితే. సో ఇంకా పెద్ద కబోర్డులు అంటే మినిమం ఒక అడుగుంపావు ఉండేటట్లు అయితే చూసుకోండి. అంతే పెద్ద కబోర్డు, బట్టల కబోర్డు అయినా ఏదైనా సరే. ఇది షోకేస్ కబోర్డు కాబట్టి ఇది 6 ఇంచులు ఉంది. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మొత్తం 6 ఇంచు పలకలు ఇవి మొత్తం. సో కబోర్డు పలకలు అయితే చూస్తాను కదా ఫ్రెండ్స్ ఎలా బిగిస్తామో. సో వర్క్ అయితే ఇలా చేసుకోండి. సిమెంట్తో కబోర్డు పలకలు అయితే ఇలా ఎక్కించవచ్చు. కాబట్టి సిమెంట్తో కబోర్డు పలకలు అయితే సింపుల్గా మనం ఇలా ఎక్కించుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, కబోర్డు పలకలు అయితే వర్క్ అయితే ఇలా జరుగుతుంది. ఇంకా వీటి ఫినిషింగ్ ఏంటంటే నీట్గా మనం అంటే సిమెంట్ పాలు తీసుకొని మొత్తం అంచులకి మనం నీట్గా ఫినిషింగ్ చేసుకుంటే చాలా మంచిది. పలకలు మాత్రం చాలా నీట్గా వస్తాయి. నీట్గా మొత్తం అంటే సిమెంట్ పాలు కలిపేసి ఒక స్టెప్ మొత్తం అంటించిన తర్వాత కొంచెం ఆరుదాలు వస్తుంది. ఆరుదాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ నుంచి మనం నీట్గా ఫినిషింగ్ చేసుకురావాలి. స్పాంజ్ ఉంటే స్పాంజ్ వాడచ్చు, లేదంటే బ్రష్ ఉంటే బ్రష్ వాడచ్చు.
సో ఎక్కువగా కొత్త స్పాంజ్తో తీసుకుంటే నీట్గా సింపుల్గా కొంచెం స్పీడ్గా అవుద్ది పని. స్పాంజ్తో నీట్గా క్లీన్ చేసుకుంటే కబోర్డు మొత్తం మనకి జాయింట్లు ఎక్కడెక్కడ ఉన్నా సరే నీట్గా కలుపుకొని వస్తే మనకి పలకలు సేమ్ చాలా నీట్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుద్ది. వర్క్ అయితే ఎలా చేస్తున్నా మీకు తెలిసింది కాబట్టి. సో స్పాంజ్తోనైతే తుడుచుకోండి, లేదంటే బ్రష్ ఉంటే బ్రష్ యూజ్ చేయండి. అంటే చిన్న బ్రష్ 2 అంగుళాల బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో యూజ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా మంచిది. కాబట్టి కబోర్డు పలకలు అయితే ఇలా వెక్కిస్తారు, ఫినిషింగ్ కూడా ఇలా చేస్తారు. ఫినిషింగ్ చేసేటప్పుడు మాత్రం ఇసుక అయితే కలపకండి, కేవలం సిమెంట్ పాలు తీసుకొని రాసుకుంటే ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా వస్తుంది. wound ఫినిషింగ్ అంటారు. సో కబోర్డు పలకలు ఎలా ఫినిషింగ్ చేస్తారో మీకు అర్థమై ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చిన్నది బీడింగ్ది, అంటే బీడింగ్ చిన్న గజం బాద్తో మనం నీట్గా ఇలా ఫినిషింగ్ చేసుకోవాలి. ఫినిషింగ్ చేసుకుంటే కబోర్డు పలకలు అయితే ఇలా తయారు చేయొచ్చు, ఇలా ఎక్కించవచ్చు. సో ఫ్రెండ్స్, ఎక్కువగా నేను ఏ టాపిక్ మీద వీడియోస్ చేయాలో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఎక్కువగా అయితే ఆ వీడియోస్ నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు ఎలా ఉందనేసి. సో ఇటువంటి వీడియోలు ఎక్కువ చేయాలంటే మీరు డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు సపోర్ట్ దొరుకుతుంది. సో ఇటువంటి వీడియోలు నేను చేయాలనేసి నాకు ఇది ఉంది. కాబట్టి మీరు ఎక్కువగా లైక్ చేస్తే ఇటువంటి ఎక్కువ వీడియోస్ నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, కబోర్డు పలకలు అయితే సింపుల్గా ఇలా వెక్కిస్తారు, ఫినిషింగ్ అయితే ఇలా చేస్తారు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.